హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమందరము చాలా హెల్తీగా ఉండాలి, హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటాము. కానీ అది మన డైలీ లైఫ్లో అస్సలు పాసిబుల్ అవ్వదు. మన కోసం మిల్లెట్లు పుల్లెట్లు వారు కొండాపూర్ జంక్షన్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారండి. ఈ బ్రాంచ్ పేరు కూడా మిల్లెట్లు పుల్లెట్లే అండి. ఇక్కడ అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మిల్లెట్తో తయారు చేయబడి ఉంటాయి. మిల్లెట్తో తయారు చేస్తే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నారేమో. లేదండి, ఇక్కడ 49 రూపీస్తో మనకు అన్ని రకాల మిల్లెట్స్ టిఫిన్స్ అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళు నార్మల్ టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఈ మిల్లెట్స్తో చేసే టిఫిన్స్ టేస్టీగా ఉంటాయో ఉన్నాయని నాకు కూడా ఫస్ట్ డౌట్ వేసింది. కానీ ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నాక రియల్గా మన నార్మల్ టిఫిన్స్ కన్నా ఈ టిఫిన్స్ తింటే హెల్త్ అండ్ టేస్ట్ చాలా బాగున్నాయి. మాకు చాలా నచ్చాయి. అందుకే అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో తీసానండి. వీళ్ళ బ్రాంచ్ కొండాపూర్ జంక్షన్కి 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా. వీళ్ళు ఇక్కడ మిల్లెట్స్ అన్నీ వరంగల్ డ్రై ల్యాండ్స్ దగ్గర నుంచి తెప్పిస్తారంట అండి. ట్రాన్స్పోర్ట్ చేస్తారు. రాగులు, జొన్నలు, సజ్జలు ఇలా అన్ని రకాల మిల్లెట్స్ యూజ్ చేస్తూ ప్రతి ఒక్క బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మిల్లెట్స్ తోటి తయారు చేయబడి ఉంటుంది. మిల్లెట్స్ కాకుండా నార్మల్ టిఫిన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. వీళ్ళు మరి మనం అందరము అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయలేము కదా అని మీకు డౌట్ వస్తుంది. వీళ్ళు జొమాటో, స్విగ్గీలో కూడా ఆర్డర్స్ తీసుకుంటారండి. అండ్ 1 మంత్లో కూడా వీళ్ళు ఇంకా నెక్స్ట్ బ్రాంచ్ మన హైదరాబాద్లో ఇంకా 2-3 స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే మంచి రెస్పాన్స్ వస్తుందంట. టిఫిన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. నేను రాగి ఇడ్లీ ఫస్ట్ ట్రై చేశాను, అది చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, మిల్లెట్స్తో పూరి, రాగులు జొన్నలతో చేసిన పూరి అండి. అందుకే లైట్గా ఎల్లోయిష్ ఉంది, చూసారా. తర్వాత మేము రాగి కారం దోశ. మిల్లెట్స్ అనగానే వీళ్ళు అన్ని మిల్లెట్సే యూజ్ చేస్తారేమో, దానికి తగ్గట్టుగా టేస్ట్ ఉంటుందో ఉండదని మనకి డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదండి. చాలా యమ్మీగా ఉన్నాయండి. పుల్లట్లు కూడా చాలా బాగున్నాయి. ఆంధ్ర స్టైల్లో మనము 1 ప్లేట్ ఆర్డర్ చేస్తే అందులో మనకు 2 పుల్లట్లు ఇస్తారండి. పునుగులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా ఐటమ్స్ నేను మన వీడియోలో కవర్ చేసినవి నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే నేను అవన్నీ వీడియోలో మెన్షన్ చేశానండి. ఇక్కడ ఇది వచ్చేసరికి రాగి ఆనియన్ దోశ అండి. ఇది కూడా చాలా బాగుంది. వీళ్ళ దగ్గర మస్ట్ ట్రై ఐటమ్స్ అంటే రాగి ఇడ్లీ, పుల్లట్లు, పునుగులు, తర్వాత రవ్వ క్రిస్పీ దోశ. రవ్వ దోశ మాత్రం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి. అండ్ వీళ్ళు ఊటీ స్టైల్లో ఇక్కడ మసాలా టీ చేస్తారండి. అది అస్సలు మిస్ అవ్వకండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ మిల్లెట్ పొంగల్ అండి. ఇది చాలా వేడిగా నెయ్యి దానిపైన వేసి సర్వ్ చేస్తారు. చాలా బాగుంది అండ్ చాలా హెల్తీ. పిల్లలు కూడా, ఈవెన్ బేబీస్ కూడా మనం ఈజీగా ఫీడ్ చేయొచ్చు, అంత బాగుందండి. పిల్లలకు కూడా మనం ఎలాగో హెల్త్ కాన్షియస్ తోటే మనం చూస్తాము, వాళ్ళకు కూడా అన్ని రకాల పోషకాలు అందాలని. ఇది చాలా వేడిగా సర్వ్ చేస్తారు. తినే ముందు మాత్రం చాలా జాగ్రత్త అండి. చాలా రకాల దోశలు మేము ట్రై చేసామండి. మేము ట్రై చేసిన ప్రతి ఐటెం మాకు బాగా నచ్చింది. కాకపోతే నార్మల్ కారం ఇడ్లీ మాత్రం కొంచెం కారం ఎక్కువ అనిపించింది. కారం లేకుండా కూడా వీళ్ళ దగ్గర ఇడ్లీస్ అవైలబుల్లో ఉన్నాయి, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది పునుగులు అండి, నేను చెప్పాను కదా ఇందాక. దీని మీద ఒక రకమైన పొడి అండ్ ఆనియన్స్తో వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. చట్నీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను ఇందాక చెప్పాను కదా క్రిస్పీ రవ్వ దోశ, చాలా పెద్దగా ఉందండి దీని సైజు కూడా. ఇది మాత్రం మనకు 3 రకాల చట్నీస్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. పూరి అయితే ఒక కర్రీ ఒక చట్నీతో ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళ ఫుడ్ మేళా ఈ నవంబర్ 25th వరకు అవైలబుల్ ఉందండి. అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ జస్ట్ 49 రూపీస్కే మనకి వీళ్ళు అవైలబుల్లో ఆర్డర్స్ ఇస్తున్నారు. ఈ ఫుడ్ మేళా ఈ కార్తీక మాసం స్పెషల్ వరకే ఉంటుందండి. ఆఫ్టర్ దట్ నార్మల్ నార్మల్ రేట్సే ఉంటాయి. ఇది పుల్లట్టు అని చెప్పాను కదా, చూడండి చాలా సాఫ్ట్గా బన్నులాగా ఉంది. చిన్న డాట్స్ ఉన్నాయి చూడండి. నేను అందుకే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంది దోశ, చాలా బాగుందండి. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చాయి. ఇది వీళ్ళది మెన్షన్ చేశానండి. ఫుడ్ మేళా జరుగుతుందని చెప్పాను కదా. హెల్దీ బ్రేక్ఫాస్ట్ విత్ హెల్దీ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.